ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మే 14వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 14వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు, విజయాలను పొందగలుగుతారు. అరుదైన విషయాలలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే మీరు ఊహించని విధంగా కొన్ని ఆఫర్లు మీ చేతికి రావటం కానీ, మీకంటూ వెతుక్కుంటూ ఏదైనా అవకాశాలు మీ వద్దకు రావటం కానీ, ఇది కూడా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అటువంటి విధంగా కూడా మీ జీవితం మలుపు తిరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే అందరి విషయాల్లోనూ కాదండి, ఎవరికైతే అటువంటి అవకాశాలు ఉన్నాయో అటువంటి వారికి రోజు అదృష్టం వెన్నంటే ఉండబోతుంది. చక్కగా మీరు కోరుకున్న విధంగా కొత్త కొత్త విషయాలలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. డబ్బుపరమైన లావాదేవీల విషయంలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండబోతున్నారండి. చక్కగా ఆర్థికంగా మీరు ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. తెలివితేటలతో వ్యవహరించగలుగుతారండి. మీకు రావలసిన ధనం ఎక్కడైనా నిలిచిపోయిన ధనం కానీ మీ చేతికి రావటం, లేదా మీరు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టే వాటి తాలూకా లావాదేవీలను జరపలేకపోతే అవి కూడా ఈరోజు జరపటం, దాని తాలూకా లావాదేవీల తాలూకా డబ్బు కూడా మీ చేతికి రావటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఈరోజు సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీరు ప్రతి విషయాల్లోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం మీ వెన్నంటే ఉండబోతుంది. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కొత్త నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం కొంతవరకు మీ యొక్క సన్నిహితులను కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులను కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకోవటం, వారితో చర్చించటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. మిమ్మల్ని ఎవరు తక్కువ చేయాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరు వ్యక్తిగతంగా దెబ్బతీయాలనుకుంటున్నారో అటువంటి వారి విషయంలో ఈరోజు కొంతవరకు దూరంగా ఉండటం, అటువంటి వారితో మీరు మాట వ్యవహారాల విషయంలో కొంతవరకు మెలకువలను ప్రదర్శించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అన్ని పనులలోనూ కూడా చక్కటి విజయాన్ని పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి. బంధువుల కలయిక లేదా చిన్ననాటి స్నేహితుల కలయిక మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యులతో కలిసి ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా కాసింత సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు. అన్ని విషయాలలో కూడా వారి యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు చేదోడు వాదోడుగా ఉండటం, వారి వంతుగా అన్ని విషయాలలోనూ మీకు సహాయం చేయటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ మీకు అనుకూలమైన వాతావరణాన్ని మీరు తెలివితేటలతో ఏర్పరచుకోగలుగుతారండి. అందరి విషయంలోనూ కూడా చక్కటి సలహాలను ఇచ్చే విధంగా కూడా మీరు ఉండగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. పరిస్థితులకు తగినట్టుగా మీ వ్యవహార శైలి కానీ, మీ మాట తీరు కానీ ఉండటం చక్కగా మీరు అన్ని పనులలోనూ ముందంజలో ఉండటానికి మీకు మరింత సహాయపడుతుందండి. ఇతరులు మీరు కోరే విధంగా కూడా మీరు ఈరోజు ఉండగలుగుతారు. మీ వద్దకు ఎవరైనా సహాయం అని వచ్చిన వారికి చక్కగా లేదనకుండా మీ చేతనైనంతలో మీకు తోచిన విధంగా సహాయం చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. కొంతవరకు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి. ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సజావుగా, సులభంగా మీరు సాగించగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు మెలకువలను పాటించడం, లేదా మీ యొక్క వైద్యుల సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అయితే ప్రతి పనిలోనూ కూడా బాధ్యతగా వ్యవహరించగలుగుతారండి. చక్కగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించడంలో మీ వంతు శైలిగా మీరు ముందుకు వెళ్తారు.
అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది, అందరినీ సంతోషపడేలా చూసుకునే మనస్తత్వం ఉంటుంది, ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఆలోచన ఉంటుంది, అన్ని పనులలోనూ కూడా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. ఇట్లాంటి అన్ని లక్షణాలు మీలో ఉండటం వల్ల ఈరోజు చక్కగా మీరు విజయాలను పొందగలుగుతారు, లాభాలను పొందగలుగుతారు, అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు, అందరి మెప్పును కూడా సంపాదించుకోగలుగుతారండి. మీకంటూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండటం వలన మిమ్మల్ని అందరూ ఇష్టపడే విధంగా అయితే ఉంటుందండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా వాటిని నియంత్రించుకునే సామర్థ్యం ఈరోజు మీలో ఉంటుంది. ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అని బేరీజ్ వేసుకుని కొంతవరకు అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ లేదా వాటిని వదులుకోవటం కానీ ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు చక్కగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మీ పొదుపు నిల్వలను, మీ డబ్బును చక్కగా పొదుపు రూపంలో ఉంచడానికి మీకు సహాయకారిగా ఉంటుందండి. అన్ని విధాలుగా ఒక శుభప్రదమైన రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వారందరూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అని ఉంటుందండి. అయినప్పటికీ కూడా దానిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీ పై అధికారుల నుంచి దక్కించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ స్నేహితులు, సన్నిహితులతో కలిసి కాసింత సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో సహ ఉద్యోగులతో ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు దక్కించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ వ్యాపార విస్తరణ చేస్తూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో మీరు ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే చేస్తున్నారో వాటి అన్నిటిలో కూడా చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ స్నేహితుల నుంచి కానీ, మీ సన్నిహితుల నుంచి కానీ చక్కటి సలహాలను తీసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ యొక్క మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ వాటిని సహజంగానే భావించి మీరు మీ పనుల పట్ల మరింత శ్రద్ధతో ముందుకు వెళ్ళగలుగుతారు. సకాలంలో అన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. కొంతవరకు విరామ సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు పనిభారం అని
మీకు ఎక్కువగా ఉండబోతుందండి. అయినప్పటికీ కూడా మీరు మీ పనులను ఎంతో ఓర్పుతో సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని చక్కటి మెలకువలతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి ప్రణాళికలను అమలుపరుచుకుంటూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు మద్దతును తెలియజేయగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త ప్రణాళికలను అమలుపరచగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రజా శ్రేయస్సు కోసం అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో మీ వంతు పాత్రను మీరు నిర్వర్తించగలుగుతారు. అందరి మనసులను గెలుచుకునే విధంగా చక్కటి వాక్చాతుర్యంతో ప్రతి పనిలోనూ కూడా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు కోరుకున్న విధంగా అన్ని విధాలుగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.